యోహాను సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభువు దగ్గరికి ప్రజలు వచ్చి ఈ విధంగా అంటున్నారు. ఏమని అంటున్నారు అంటే, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని మేము ధర్మశాస్త్రములో చెప్పుట వింటిమి కదా అంటున్నారు. చదువుతారు ఎప్పుడైనా? చదవండి. క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి అని. సో ఇప్పుడు అపోహ ఏంటంటే, క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటే ఎలా చనిపోతాడు? అవునా? అగర్ वो हमेशा जिंदा रहेगा तो मरा कैसे? ఇది క్వశ్చన్, ఇది అపోహ. మళ్ళీ సమయము లేకపోతే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకోకుండా లేఖనం చదివితే ఇలాంటి సమస్యలే వస్తాయి. దానిపైన ఒక్క వచనం చదవండి. దానిపైనే ఎక్కువ దూరం వద్దు.